గుడ్ మార్నింగ్, డాక్టర్ మోహన్. ఎంటీ స్టమక్తో హాట్ వాటర్ తాగొచ్చా, తాగకూడదా? తాగకూడదు. డే మొత్తం కూడా హాట్ వాటర్ తాగకూడదు. బ్యాన్ చేయండి. బ్యాన్. డోంట్ డ్రింక్ హాట్ వాటర్, ల్యూక్ వామ్ వాటర్. గోరువెచ్చని నీళ్ళు తాగొద్దు. ఈవెన్ ఒక గ్లాస్ కూడా తాగొద్దు. చిన్న గ్లాసు లేదు, పెద్ద గ్లాసు లేదు, 1 లీటర్ కూడా లేదు. తాగకూడదు. రూమ్ టెంపరేచర్ వాటర్ మాత్రమే తాగాలి. అది రెగ్యులర్గా మంచిగా డైజెషన్ చేసుకుంటుంది. మన హాట్ వాటర్ ఇచ్చి నువ్వు డైజెషన్ చెయ్యు అని బాడీకి చెప్పనవసరం అలా. వింటర్ సీజన్లో హాట్ వాటర్తో బాగా చేస్తాం, ఎంజాయ్ చేస్తాం. మరి సమ్మర్లో హాట్ వాటర్తో బాగా చేస్తే కంటిన్యూస్గా 2-3 అవర్స్ కంప్లీట్గా మనకు స్వెట్టింగ్ వస్తూనే ఉంటుంది. ఏసీలో 1 అవర్ ఉన్నా సరే స్వెట్టింగ్ వస్తుంది. హాట్ వాటర్ ఎవరికి తీసుకోవాలి? హాట్ వాటర్ అనేది ఓన్లీ కోల్డ్ కంట్రీస్, అంటే మన స్విట్జర్లాండ్, అమెరికా కానీ, ఒక జపాన్ కానీ, లేకపోతే మన జమ్మూ కాశ్మీర్. ఇప్పుడు నేను వైజాగ్లో ఉన్న జమ్మూ కాశ్మీర్ వెళ్ళాను. కంపల్సరీ ల్యూక్ వామ్ వాటరే తాగాలి. అక్కడ నార్మల్ వాటర్ తాగదు, అక్కడ కోల్డ్గా ఉంటుంది, చాలా చలి ఉంటుంది. మన కంపల్సరీ ల్యూక్ వామ్ వాటర్ తీసుకుంటేనే డైజెస్ట్ చేసుకోగలదు. నార్మల్ వాటర్ డైజెస్ట్ చేసుకోలేదు అక్కడ. ఈ డైజెషను ల్యూక్ వామ్ వాటర్ కాన్సెప్ట్ అంతా కూడా అబ్రాడ్లో ఉన్న కాన్సెప్ట్, మన ఇండియాలో కాదు. ఎవరు తాగాలి? ఓన్లీ ల్యూక్ వామ్ వాటర్ అనేది కాఫ్ లేకపోతే కోల్డ్ చేసినప్పుడు, వేరే ప్లేస్కి వెళ్ళేటప్పుడు వాటర్ మంచిది కాదు అనుకునేటప్పుడు మాత్రమే తాగాలి. మెయిన్ పాయింట్ ఇది బాగా వినండి. లెమన్ వాటర్, జీరా వాటర్, జింజర్ వాటర్, మెంతి వాటర్, ఆ వాటర్, ఈ వాటర్, వేడి నీళ్ళు, ఇంకన్నీ కలిపి వీళ్ళలో తీసుకునే వాళ్ళల్లో కంపల్సరీ కామన్గా చూసేది ఇండైజెషన్ ప్రాబ్లం, బ్లోటింగ్ ప్రాబ్లం, హెడ్ఏక్, నిద్ర పట్టదు, తేనుగులు బాగా వస్తాయి, బెల్చింగ్ ఎక్కువ వస్తాయి, కాన్స్టిపేషన్ వస్తుంది, పైల్స్ వస్తాయి, డిజినెస్ ఉంటుంది, అంటే ఏదో అయిపోతున్నట్టు చాలా అనీజీగా ఉంటారు బ్రెయిన్లో మార్నింగ్ లేవగానే. సైడ్ ఎఫెక్ట్స్, చాలా సివియర్ సైడ్ ఎఫెక్ట్స్. ఎన్ని టెస్టులు చేసినా మీకు రూట్ కాజ్ అనేది ఐడెంటిఫై అవ్వదు, ఇంకా అది హీల్ అవ్వదు. మీరు హాట్ వాటర్ మానేస్తేనే మీకు అది మళ్ళీ హీలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. మీరు ఏం చేస్తున్నారు? ట్యాబ్లెట్ వేస్తున్నారు, తగ్గిస్తున్నారు, ఇది వేసి మళ్ళీ టెంపరేచర్ పెంచుతున్నారు. ఇది చాలా డిస్టర్బెన్స్ అయిపోతుంది ఎక్కువ సార్లు మనం చాలా మంత్స్ నుంచి చేయడం వల్ల. హాట్ వాటర్తో ఫేస్ వాష్ చేయకూడదు, హెడ్ బాత్ చేయకూడదు. ఫేస్ వాష్ చేస్తే డార్క్ అవుతుంది, బ్లాక్ అవుతుంది మన స్కిన్ కలర్. అది హెడ్ బాత్ చేస్తే హెయిర్ లాస్ అవుతుంది. బెస్ట్ డెంటాలజిస్టులు అందరూ కూడా చెప్తారు. మరి మనం హాట్ వాటర్ని, ల్యూక్ వామ్ వాటర్ అయినా సరే తీసుకునేటప్పుడు మన స్కిన్ అవుట్ సైడ్ లేయర్స్ కంటే లోపల మ్యూకోజా కానీ ఈ ఇంటెస్టైన్స్ అన్నీ కూడా ఒక 100 టైమ్స్ స్మూత్ ఉంటాయి. మరి డైలీ మనం ఇవ్వడం వల్ల ఎంత డ్యామేజ్ అవుతున్నాయి. అందుకని రూమ్ టెంపరేచర్ వాటర్ మాత్రమే తాగాలి, నార్మల్ వాటరే తాగాలి. థ్యాంక్ యూ.